మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ మినిట్ స్టార్ట్ చేసేద్దాం. ఓకే, సో మరి రాజు గారు జస్ట్ మినిట్ లో ఏం చేయబోతున్నారు? అందరి ఫేవరెట్ ఓకే మలై కుల్ఫీ. మలై కుల్ఫీ. yes వావ్. సో కుల్ఫీ అనగానే బయట ఐస్ క్రీమ్ దగ్గర కూడా దొరకదు. యాక్చువల్లీ సెపరేట్ గా కుల్ఫీ స్టాల్స్ ఉంటాయి. అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి, వాటి కోసం వెతుక్కోవాలి. అంత కష్టం కాకుండా మీరు ఇక్కడే నేర్పిస్తారు. yes అంటే ఇంట్లోనే ఈజీగా చేసి పిల్లలకు పెట్టేస్తే బాగుంటుంది కదా, కొంచెం హైజీనిక్ గా కూడా ఉంటుంది. ఓకే, దాంట్లో మనకు కావాల్సిన ఫ్లేవర్స్ కూడా మనం చేంజ్ చేసుకుంటే ఇవ్వచ్చు. ఓ సూపర్. మలై కుల్ఫీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మలై కుల్ఫీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పాలు 1 లీటర్, పంచదార 1/2 కప్పు, నానబెట్టిన కుంకుమ పువ్వు కొద్దిగా, కోవా 1/2 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, తరిగిన బాదాం కొద్దిగా, తరిగిన పిస్తా కొద్దిగా, పాలమీగడ 1/2 కప్పు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, వంట స్టార్ట్ చేసేద్దాం. సో కుల్ఫీ స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకే అండి, తినే వాళ్ళకి ఇది వావ్ కుల్ఫీ అన్నట్టుగానే ఉంటుంది, చేసే వాళ్ళకి కుల్ఫీ అన్నట్టుగా ఉంటుంది. ఓకే, ఎందుకంటే పాలు మనకు దగ్గరికి అయ్యేంత వరకు అలా కంటిన్యూగా కలుపుతూ సో ఆల్రెడీ ఇవి నేను ఆ ప్రాసెస్ చేసి పెట్టేసానండి. ఓకే, కొంచెం మరిగించి ఉంచేసుకుంటే మనకి కొంచెం ఇలా మీగడగా వస్తుంది కదా. ఓకే, సో ఇది మలై మనకి. ఓకే ఓకే, సో ఇలా వచ్చేంత వరకు అలా కంటిన్యూగా స్టిర్ చేస్తూ ఉండాలి. సో అలా కాకుండా ఎక్కువ కష్టపడలేము అని అనుకుంటే సెకండ్ ఆప్షన్, అలా స్వీట్ షాప్కి వెళ్ళేస్తే మనకు ఇలా రెడీమేడ్ గా మీగడ కూడా దొరుకుతుంది. వాళ్ళు చేసి పెట్టేసి మనకు సేల్ చేస్తూ ఉంటారు. సో ఇదైనా తెచ్చేసుకుంటే టైం అనేది తక్కువగా పడుతుంది. ఓకే, సో పాల మీగడ కూడా బయట దొరుకుతుంది, అది తెచ్చేసుకుంటే బెస్టెస్ట్. సో దీంట్లో పచ్చుకోవా, సో ఇదంతా మనకు కొంచెం దగ్గరికి రావాలన్నమాట. సో టైం అనేది కొంచెం ఎక్కువ తీసుకుంటుంది, ఇంగ్రీడియంట్స్ తక్కువగా ఉంటాయి, ప్రాసెస్ కూడా ఎక్కువగా ఉండదు, బట్ దాని దగ్గరే నిలబడి కంటిన్యూగా అలా కలుపుతూ ఉండాలి. ఓకే, ఒకసారి కొంచెం ఈ కోవా కరిగిన తర్వాత మనం పాల మీగడ కూడా యాడ్ చేసేద్దాం. ఓకే, స్వీట్నింగ్ అనేది పంచదార కానీ లేకపోతే కండెన్స్డ్ మిల్క్ ఉంటే అదైనా కానీ వాళ్ళకి అందుబాటులో ఏదంటే చేసుకోవచ్చు. పంచదార అయితే అన్ని ఇళ్లలో ఉంటుంది, సో కొంచెం కండెన్స్డ్ మిల్క్ వేసుకుంటే ఇంకొంచెం ఫ్లేవర్ అనేది కొంచెం బాగుంటుంది కుల్ఫీలలో. సో అది చూసుకొని ఒకవేళ ఉంటే అదే యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు కోవా కొంచెం కరగాలి కదా, కొంచెం కరగాలి. సో ఆలోపు ఒక చిట్కా చూద్దాం. ఓకే, సో కోవా కొంచెం మిక్స్ అవ్వాలి కదా, ఆలోపు ఒక చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. తేనెటీగలు కానీ ఏవైనా క్రిమి కీటకాలు కానీ కుట్టినప్పుడు వెంటనే ఆ ప్రాంతంలో కొద్దిగా ఉల్లిపాయ కట్ చేసి రుద్దినట్లయితే దాని తాలూకు విషం అనేది శరీరంలోకి త్వరగా ఎక్కకుండా ఉంటుంది. ప్రథమ చికిత్సగా కూడా ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అంటే దద్దుర్లు కానీ ఇరిటేషన్ కానీ అనేది రాకుండా ఉంటుంది. చిట్కా చూసాం కదా, సో రాజు గారు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? ఓకే, సో ఇలా వచ్చేసింది. సో ఇప్పుడు మలై. ఓకే, పాల మీగడ. ఎస్, అలాగే పంచదార, సో పంచదార కరిగితే మనం కుంకుమ పువ్వు అది యాడ్ చేసుకోవచ్చు అండి. సో దీంట్లో కుంకుమ పువ్వు అంటే చాలా బాగుంటుంది కుల్ఫీలో మెయిన్గా. లేదా మనకి ఏమన్నా ఫ్రూట్స్ దొరికేప్పుడు మ్యాంగో కానీ స్ట్రాబెర్రీస్ ఇలాంటి దొరికినప్పుడు వాటి జ్యూస్ తో మనం పల్ప్ తో కూడా కుల్ఫీలు వీటిలో యాడ్ చేసుకుని ఫ్లేవర్స్ మనం అలా చేంజ్ చేసుకోవచ్చు. ఫ్లేవర్స్ ఏవి యాడ్ చేసినా ఇది కొంచెం చల్లారిన తర్వాత అప్పుడు యాడ్ చేసుకోవాలి. సో ఇది వేడిగా ఉన్నప్పుడు మనకు పాలు విరుగుతాయి. ఓకే, సో కొంచెం ఇలా మనకు చిక్కగా రావాలండి. దీంట్లో సో కుంకుమ పువ్వు కొంచెం పాలలో కరిగించి పెట్టేసాం. అలాగే కొద్దిగా యాలకుల పొడి కంపల్సరీ దీంట్లో. ఓకే, స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి. ఓకే, సో ఇది కొంచెం చల్లారితే అప్పుడు మనం తురిమిన బాదం, తురిమిన పిస్తా వేసేసుకొని మౌల్డ్స్ లో వేసేసుకొని డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టేసుకొని సెట్ చేసుకోవాలి. సో డీప్ ఫ్రిడ్జ్ లో ఇప్పుడు మనం పెట్టేసిన తర్వాత ఎంతసేపు అది ఉండాలి రాజు గారు? అక్కడ కూడా కొంచెం ఓపిక అవసరం. కనీసం ఒక 5 గంటలు పడుతుంది. 5 hours.
సో ఈ రోజు కుల్ఫీ చేసుకుని సాయంత్రం ఫ్రిడ్జ్ లో పెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ లేసి తినాలి. దానికంటే బెటర్ గా సాయంత్రం పెట్టేసుకుంటే నిద్రపోయి లేసే వరకు రెడీ అవుతుంది కదా. అంటే పొద్దున్న చేసేసుకుంటే ఈవినింగ్ కి రెడీ అయిపోతుంది కావాలంటే. సో టైమింగ్ అలా అంటే మనం ప్లానింగ్ అలా చేసుకుంటే బెటర్ గా ఉంటుంది. ఓకే. సో ఇది కొంచెం మనకు చల్లారాలి. మరి ఆలోపు కార్వింగ్ చేసేసుకుందామా? ఓకే. సో ప్లేట్ గార్నిష్ చేస్తున్నాను. అలాగా ఆరెంజ్ రౌండ్ స్లైసెస్ అండి. వీటన్నిటి కూడా మధ్యలో ఇలా స్లిట్ ఇస్తున్నాండి. దీంట్లోంచి ఫ్లవర్స్ అండి. ఎయిట్ ఫ్లవర్స్ తీస్తున్నాను. క్యారెట్ కదా రాజు గారు ఇది? అవునండి, గాజర్ అని కూడా అంటారు. అంటే మహారాష్ట్ర సైడ్ ఇది ఎక్కువగా వాడుతూ ఉంటారు. సో కలర్ బాగుంటుంది, మంచి స్వీట్ గా ఉంటుంది. స్వీట్. సో హల్వా లాంటివి చేసుకున్నప్పుడు చాలా మంచి స్వీట్ గా వస్తుంది. టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది క్యారెట్ తో దీనికి. ఓకే. సో కావాల్సిన ఏమన్నా గ్రీనరీ కూడా ఉంటే పెట్టేసుకోవచ్చు వీటితో పాటుగా. బట్ నేను సింపుల్ గా కాంబినేషన్స్ లాగా వేరే కలర్ ఏదన్నా పెట్టేసుకోవచ్చు అండి. ఇలా సింపుల్ గానే వేస్తున్నాం. ఓకే. ఇలా ఫ్లవర్స్ వస్తాయండి. వావ్, సింపుల్ గా ఉన్నా కూడా అది చూడడానికి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఎస్. ఆరెంజ్ అంటే కలర్ బాగా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది కదా. సో కాబట్టి లుక్ అనేది బాగుంటుంది దీంట్లో తీసుకుంటే. సో ఇది అందుబాటులో లేకపోతే మనకి స్వీట్లో ఏమైనా చేసుకోవచ్చు. ఓకే. కార్వింగ్ అయితే బ్యూటిఫుల్ గా రెడీ అయిపోయింది, కానీ ఈ ప్లేస్ ఎంటీగా కనిపిస్తుంది రాజు గారు. త్వరగా కుల్ఫీలతో నింపేద్దాం. రైట్. సో చల్లారిపోయిందా ఇది? కొంచెం గోరువెచ్చగా ఉంది, అంటే మరీ ఎక్కువ వేడిగా మనం ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు కదా. అవును. సో కాస్త గోరువెచ్చగా ఉంటే ఓకే. ఓకే, పెట్టేసేయచ్చు. సో ఇప్పుడు దీంట్లో తరిగిన బాదం, పిస్తా, సో మనకు మార్కెట్లో మోల్డ్స్ దొరుకుతాయి. ఓకే. సో ఇలాంటివి తెచ్చి పెట్టేసుకుని మనం హ్యాపీగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ప్లాస్టిక్ వాటిలలో కూడా వస్తున్నాయి. సో ఇప్పుడు దీన్ని డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవాలి. డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. సో ఎక్కువ కూల్ పెట్టేసుకొని లోపల పెట్టేస్తే సరిపోతుంది రాజు గారు. హైయెస్ట్ సెట్ చేసేసి అలా పెట్టుకున్న 5 గంటలు ఆగాల్సిందే. అలా అయినా కూడా ఫాస్ట్ గా అవ్వదు అనుకోండి. సో 5 hours అయితే ఆగాల్సిందే. అయితే ఇప్పుడు 5 hours ఆగాల రాజు గారు? కష్టం రాజు గారు, మన ప్రోగ్రామ్ అయిపోతుంది. నాకు తెలుసు. మరి ఏం చేయాలి? వెంటనే తింటే ఆ సాటిస్ఫాక్షన్ వేరేగా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో నేను నీకోసం ముందుగానే చేసి పెట్టేసాను. సూపర్. సో ఆల్రెడీ ఫ్రిడ్జ్ లో రెడీగా ఉన్నాయా? రెడీగా ఉంది. అయితే తెచ్చేయండి రాజు గారు. సో అఫ్ కోర్స్ 5 hours పడుతుంది అంటే నిజంగానే మనం వెయిట్ చేయలేం కాబట్టి రాజు గారు ముందే రెడీ చేసి పెట్టుకున్నారు. కానీ మీరు మీ ఇంట్లో అయితే వెయిట్ చేయక తప్పదు, 5 గంటలు ఆగాల్సిందే. ఓకే. ఓకే. సో దీని ఏంటంటే మనం కొంచెం హీట్ అప్లై చేయాలి. ఓకే.
వావ్. సూపర్ రాజు గారు. ఓకే, సో ఇది మనం ఓపెన్ చేసిన తర్వాత ఎంత ఫాస్ట్ గా తింటే అంత బెటర్. అంత బెటర్ కాబట్టి ఫాస్ట్ గా టేస్ట్ చూసేద్దాం. ఈ కుల్ఫీ తయారీ విధానం మరోసారి చూసేయండి. మలై కుల్ఫీ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో పాలు పోసి బాగా మరగనివ్వాలి. ఇది కాస్త దగ్గర పడ్డాక కోవా, పాలమీగడ, పంచదార, నానబెట్టిన కుంకుమ పువ్వు, యాలకుల పొడి వేసి మరి కాస్త దగ్గర పడనివ్వాలి. ఇది కాస్త చల్లారాక తరిగిన బాదాం, తరిగిన పిస్తా వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కుల్ఫీ మౌల్డ్స్ లోకి తీసుకుని ఫ్రీజర్ లో ఉంచి గట్టి పడనివ్వాలి. అంతే, మలై కుల్ఫీ రెడీ. మలై కుల్ఫీ టేస్ట్ చూసేద్దామా? సో జనరల్లీ కుల్ఫీ అంటే మనం ఇలా కింద స్టిక్ పెట్టుకుని అలా తింటాం, బట్ అలా మీరు స్టిక్స్ ఉంటే మనం కొంచెం మధ్యలోంచి పెట్టేసుకోవచ్చు. లేకపోతే అంటే మనకు హోటల్స్ రెస్టారెంట్ వెళ్ళినప్పుడు మనకి ఇలాగే ప్లేట్ లో సర్వ్ చేస్తాం, చిన్న పీసెస్ లా తింటాం. ఎవరి చాయిస్ వాళ్ళది, ఎలా ఎంజాయ్ చేయాలనుకుంటే అలా చేయొచ్చు. సో టేస్ట్ అయితే మాత్రం ఒకటే కదా, స్టిక్ వల్ల స్పూన్ వల్ల టేస్ట్ అయితే మారదు. ఎస్, అవే మారుతాయి, స్పూన్ అండ్ స్టిక్. మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. చాలా బాగుంది రాజు గారు. కుల్ఫీ ఇష్టం ఉండదు ఎవరికండి. అంత పాలమీగడ అంతా కూడా ఆ టేస్ట్ చాలా న్యాచురల్ గా మనం బయట కొనుక్కుని తిన్నప్పుడు ఆ టేస్ట్ అయితే ఎలా వస్తుందో అలాగే వచ్చింది. సో దాంట్లో ఏంటంటే కొంచెం ఫ్లేవరింగ్ ఏజెంట్స్ ఎక్కువగా యాడ్ చేస్తూ ఉంటారు బయట సైడ్ లో. మనం ఇది ఇంట్లోనే చేసుకుంటే ఇంట్లో నేచురల్ గా ఒరిజినల్ గా మనం దాంట్లో అన్ని వేసేసుకుంటే బాగుంటుంది. బట్ సమ్మర్ లో అయితే చాలా సూపర్ గా ఉంటుంది, చాలా సూపర్ గా ఉంటుంది. ఇప్పుడు మెల్లమెల్లగా రాబోతోంది కాబట్టి సో గుర్తు పెట్టుకుని సమ్మర్ లో ట్రై చేయండి. 1-2 ట్రయల్స్ వేసుకోండి, సమ్మర్ కల్లా పర్ఫెక్ట్ అయిపోతారు. అసలు ఐస్ క్రీమ్ లవర్స్ కి, కుల్ఫీ లవర్స్ కి సమ్మర్ వింటర్ ఏముంటది, ఎనీ టైం ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది. సో ఎనీ వెదర్ ఈజ్ ఓకే, ఐస్ క్రీమ్ మాత్రం పర్మనెంట్ గా తింటూనే ఉంటాం కాబట్టి మీరు డెఫినెట్లీ ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. చాలా మంది పాల మీగడతో రకరకాల స్వీట్లు తయారు చేసుకుంటూ ఉంటారు. అలాగే ఈ మీగడని వెన్నలాగా చేసుకుని నెయ్యి కాచుకుంటూ ఉంటారు. మరి ఇలా బాగా చిక్కగా మీగడ కట్టాలి అంటే పాలని సన్నటి ఫ్లేమ్ మీద మూత లేకుండా 2-3 సార్లుగా కాగబెట్టాలి. అలా చేసినట్లయితే ఇలా చక్కగా మీగడ కడుతుంది.